హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కేజీ చికెన్ కూర వండుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని దీనిలో పసుపు ఉప్పు కలిపి నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్ నుంచి చికెన్ తీసుకొస్తాం కదా, మళ్ళీ మనం మసాలాలు అవన్నీ వేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా వేస్తే చెడిపోకుండా నీట్గా ఉంటుందని చెప్పి ముక్క కూడా కాస్త మెత్తగా చక్కగా మృదువుగా కనిపిస్తుందని చెప్పి లోపల పెట్టుకున్నాను. ఇప్పుడు వండేటప్పుడు దీన్ని బయట పెట్టాను. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు మొత్తం కలిపి చేసేసాను ఫ్రెండ్స్ పేస్ట్ని. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేస్తారు, కానీ నేను మొత్తాన్ని పేస్ట్ చేసేసాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల గ్రేవీ స్ట్రక్చర్ బాగా కనిపిస్తుంది అన్నమాట. అందుకోసం మేము ఇలా వండుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిలో 4 ఈ సైజు ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, ఈ సైజు ఒక 100 గ్రాముల సైజు అల్లం ముక్క తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీ పట్టాను. తర్వాత ఇక్కడ నూనె ఒక 100 గ్రాములకి కొంచెం ఎక్కువగా, అంటే మనం కొంతమంది నూనె తక్కువగా వాడతారు, కొంతమంది ఎక్కువగా వాడతారు. నేను ఒక 100 గ్రాములకి పైగా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టాను ఫ్రెండ్స్. ఈ నూనెని దీనిలో పోయాలి. నూనె కాగింది ఫ్రెండ్స్. దీనిలో చక్కగా 2 రెబ్బలు కరివేపాకు, ఫ్రెష్ అది మా పెరట్లో ఉన్నటువంటి కరివేపాకు మొక్క నుండి తీసుకున్నామండి. చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది కదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తయారు చేసినటువంటి పేస్ట్ మొత్తాన్ని దీనిలో వేసేయాలి. పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలండి. చూడండి, ఇది చక్కగా వేగిందండి. నీట్గా మీకు కనిపిస్తుంది వేగినట్లుగా, చక్కగా నూనె అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు దీనిలో మనం ఈ పసుపు ఉప్పు కలిపినటువంటి చికెన్ని దీనిలో వేసుకోవాలి. చక్కగా మసాలాలన్నీ కూడా దీనికి పట్టేలాగా తిప్పుకోవాలండి. ఇది చక్కగా వేగనివ్వాలండి. ముక్కలు చక్కగా వేగాయండి. దీన్ని ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ స్పూన్తో వేస్తున్నానండి నేను.
3 టేబుల్ స్పూన్స్ కారం సరిపోతుందండి. ఇది నేను పెట్టుకున్న స్పూను చాలా చిన్నగా ఉంది, అందుకని నేను ఒక 5 స్పూన్ల వరకు వేశాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా నీట్గా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్ చక్కగా. దీనిలో కొంచెం వాటర్, ఈ ముక్కలు మునిగేంత వరకు పోయాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. కూర ఉడికిందండి, నీట్గా కూర ఉడికిపోయింది, చక్కగా నూనె అంతా పైకి తేలింది. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలి, 2 స్పూన్స్. ఈ గరం మసాలాలో లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు అంతేనండి. నేను ఈ 3 వేసి ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను. వేప అవసరం లేదండి, పచ్చిగా అప్పటికప్పుడు మిక్సీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మసాలా వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఆపేసుకోవడమే. గరం మసాలా వేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచానండి, చక్కగా అయిపోయిందండి కూర. చూడండి అండి చక్కగా ఫ్రెండ్స్, చూడండి గ్రేవీగా చక్కగా వచ్చింది. దీనిలో కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకోండి, నేను వేయలేదండి. అయిపోయిందండి, స్టవ్ కట్టేసాను. వేడి వేడి స్పైసీ గ్రేవీ చికెన్ రెడీ.